అన్నారంలో ఎప్పుడో పురాతనమైన దేవాలయం ఇది. 100 సంవత్సరాల పైన ఇది వారి తాతల ముత్తాతల దగ్గర నుంచి కూడా దొడ్డ శ్రీనివాసరావు గారు వారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది తిరునాళ. ఈ సంవత్సరంలో కూడా 18/4 సంవత్సరంలో తిరునాళ మహోత్సవంగా చైత్ర పౌర్ణమి ఎప్పుడూ లేస్తుంటుంది అమ్మవారు. అలానే ఈ నెల 18/4/2019 గురువారం నుండి 22/4/2019 సోమవారం వరకు అంకమ్మ మహాలక్ష్మి మధ్యనామల అమ్మవార్ల జాతర సందర్భంగా, అలానే ఏప్రిల్లో 20, 21, 22 తేదీల్లో అమ్మవార్ల దైవ దర్శనం అన్నదాన కార్యక్రమం ఉన్నది. తర్వాత ఏప్రిల్ 20, 21 తేదీల్లోనే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కావున ఈ ఖమ్మం జిల్లా తలడ మండలం అన్నడం గ్రామంలో ఉన్న అంకమ్మ దేవాలయం జాతర మహోత్సవం జరుగుతుంది. భక్తులు కూడా తెలియపరుస్తున్నాము. అలానే ఈ భక్తులు అందరూ కూడా సకాలంలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలానే ఈ 3 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. అలానే సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. రంగరంగ వైభవంగా చక్కగా ఈ తిరునాళ జరుగుతుంది. అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాల్సింది కృపకు పాత్రగాలని కోరుకుంటున్నాము. మేము దేవాదాయ శాఖ తరఫున ఈవో గారు ఈ తిరునాళ మహోత్సవం ఆహ్వానంకు జరుగుతున్నది. ఈ ఆహ్వాన పత్రిక ఈ విధిగా మండలాలు కూడా భక్తులు ప్రసాద్ చేస్తున్నారు. కనుక ఈ తిరునాళ మహోత్సవంగా 18/4/2019 తేదీన గురువారం నుండి 22/4/2019 సోమవారం వరకు అంకమ్మ మహాలక్ష్మి మధ్యనామంలో జాతర మహోత్సవంగా జరుగుతున్నది. అమ్మవారి దైవ దర్శనం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మేము దేవాదాయ శాఖ నుంచి వచ్చిన ఈవో గారు సూర్యప్రకాష్ గారు అంతేగా, మేము గ్రామ పురోహితులు, అలానే అమ్మవారి అర్చకులు, ప్రధాన అర్చకులు మీ ఇద్దరం కూడా కలిసి ఈ అంకమ్మ తిరునాళ మహోత్సవంగా డేట్ నిర్ణయం జరిగినది. ఈ చైత్ర పౌర్ణమికి అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ 18/4/2019 తేదీన గురువారం నుండి 22/4/2019 సోమవారం వరకు అంకమ్మ మహాలక్ష్మి మధ్యనామంలో అమ్మవార్ల జాతర మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులు వెలవెలగా విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ 3 రోజులు 20, 21 తేదీలలో అమ్మవారి దైవ దర్శనం అలానే అన్నదాన కార్యక్రమం కలదు. కనుక భక్తమాసాలందరూ కూడా విచ్చేసి అమ్మవారి